ఒక 5 సార్లు ఓంకారాన్ని చేసుకుని స్టార్ట్ చేద్దామమ్మా. తర్వాత ఎలా ఉన్నా కానీ మనం ఈ 10 రోజులు కంటిన్యూ అవుతాం కాబట్టి ఓంకారాన్ని ఆకారం అకారం అకారంతో ఒక 5 టైమ్స్ చేసుకుని స్టార్ట్ చేస్తున్నాం. గిటార్గా కూర్చోండి. వెన్నుముక్క బాగా స్ట్రైట్ చేసుకోవాలి. మరి బ్రహ్మర్షి సుభాష్ మిత్ర గారు ఎప్పుడైతే మనకి ధ్యానాన్ని పరిచయం చేసి మనల్ని అందరినీ మాస్టర్స్ గా దైవాలుగా మనకి తెలియచేశారో ఒకసారి వారికి ప్రణామం తెలియచేసుకుంటూ ఓంకారంతో మనం మొదలు పెట్టుకుందాం. ఎవరైనా ఒక్కరన్నా అనండి మేడం. ఓకే సార్. శ్వాసలో తీసుకుందాం. పొట్టలో గాలంతా కూడా ఖాళీ అయిపోవాలి. వెన్నుపోమకి అతుక్కునేటంత విధంగా ఖాళీ అయిపోవాలి పొట్ట. దీర్ఘంగా శ్వాస తీసుకున్నాం. ఓకే మాస్టర్స్, ఎడమ చేతిని హృదయం మీద ఉంచుకుందాం. కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుందాం. కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చోండి. ఎడమ చేతిని హృదయం మీద నిలిపి ఉంచండి. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నేను సజీవంగానే ఉన్నాను. నేను సజీవంగానే ఉన్నాను. నేను దివ్య స్పృహలోనే ఉన్నాను. నేను దివ్య స్పృహలోనే ఉన్నాను. నేను పూర్తి ఎరుకలోనే ఉన్నాను. నేను పూర్తి ఎరుకలో ఉన్నాను. నా అంతరాత్మ నా అంతరాత్మ అభిరుచులకు తగిన జీవితాన్నే జీవిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు అజ్ఞానములో అజ్ఞాన జీవితంలో నన్ను నేను కోల్పోను. ఎంతో సాహసంతో నా సంకల్ప స్వేచ్ఛను వేడుక చేసుకుంటున్నాను. అనంతమైన జీవితాన్ని
అనంతమైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను. నేను అనుభవిస్తున్నాను. నా ప్రతి కదలికలో, నా ప్రతి కదలికలో, ప్రతి చేష్టలో, ప్రతి చేష్టలో, ప్రతి క్షణంలో ప్రతి క్షణంలో ఆ దివ్య ఆశీస్సులు ఆ దివ్య ఆశీస్సులు పొందుతూనే ఉన్నాను. పొందుతూనే ఉన్నాను. తథాస్తు, 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 తథాస్తు. తథాస్తు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు మనం ఒక చక్కటి ప్రార్థనని, సంకల్పాన్ని మనం చెప్పుకున్నాం. నేను సజీవంగానే ఉన్నానని, ఆ దివ్య స్పృహలోనే ఉన్నానని. ఏ దివ్య స్పృహ? ఆ దైవం నేననే దివ్య స్పృహ, ఆ మూలం, ఆ సృష్టికర్తను నేననే దివ్య స్పృహలో నేను ఉన్నాను. అంటే ఇప్పటికి మనకు ఉండి ఉండొచ్చు, లేకపోయి కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు ఏమనుకున్నాం? నేను ఆ స్పృహలోనే ఉన్నాను అని నువ్వు అనుకున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు ఆ దివ్య స్పృహలోనే ఉంటావు. నేను పూర్తి ఎరుకలోనే ఉన్నాను అంటే నేను పూర్తి ఎరుక. ఇక్కడ ఎరుక అంటే మనందరికీ కొన్ని కొన్ని అర్థాలు తెలుసు. ఈరోజు నేను ఒక రకమైనటువంటి అర్థం చెప్తాను, అర్థం చేసుకో. మనమందరం ఆత్మస్థితి అనేది, ఆత్మ పదార్థం అని తెలుసు. ఇప్పుడు మానవ దేహంలో ఉన్నామని తెలుసు. ఈ రెండూ తెలుసు. కానీ మనము మానవుడిగా ఈ శరీరంతో జీవిస్తూ కూడా నేను ఆత్మని అనే విషయం ఏదైతే మన జ్ఞప్తిలో ఉంటుందో, మన లోపల అది నిక్షిప్తమై ఉంటుందో, దానితో జీవనం చేస్తూ ఉంటాము, దాన్ని గుర్తిస్తూ ఉంటాము. దాన్ని ఎరుక స్థితి అంటాం మనం. అంటే మన దగ్గర రెండు ఉండి, ఒకటి బాహ్యంగా, ఒకటి అంతరంగంలో ఉన్నప్పుడు ఆ అంతరంగాన్ని గుర్తిస్తూ బాహ్యంలో నడయాడటమే ఎరుక స్థితి అంటే. కాబట్టి నేను పూర్తి ఎరుకలోనే ఉన్నాను అంటే నేను దైవాన్ననే ఎరుకలోనే ఉన్నాను. నా అంతరాత్మ అభిరుచులకు తగిన జీవితాన్నే జీవిస్తున్నాను. అసలు నిజంగా మనకి అంతరాత్మ అంటే ఏంటో తెలియదు, దాని అభిరుచులు అంటే ఏంటో తెలియదు. తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి తెలిసి ఉంటే వెళ్ళను, తెలియలేదనుకోండి, తెలియలేకపోయినా ఇప్పుడు ఎప్పుడైతే నా అంతరాత్మ అభిరుచులకు తగిన అనుగుణంగానే నేను జీవిస్తున్నాను అనుకోగానే నీ అంతరాత్మలో కొన్ని ఆ అభిరుచులు నీవేవేంటనేది బయటపడుతూ ఉంటాయి. అలాంటి జీవితాన్ని జీవిస్తాం అనేది నువ్వు మొదలు పెడతావు. మళ్ళీ ఎప్పుడు అజ్ఞానంలో, నేను శరీరం అనేటువంటి భావంలో, అజ్ఞాత జీవితంలో నన్ను నేను కోల్పోను. నేను ఎప్పటికీ దైవం లాగానే ఈ భూమి మీద నడయాడుతూ ఉంటాను. నేను ఎప్పటికీ దీన్ని మళ్ళీ తిరిగి అజ్ఞానంలోకి నేను వెళ్ళను, నేను కోల్పోను. కాబట్టి నేను ఇప్పుడు ఒక సాహసం చేయదలుచుకున్నాను. ఏదైనా నేను నా సంకల్పం మేరకు ఏదైనా నేను సృష్టించుకోవచ్చు ఆ దైవం నేననే స్థితిలో అని నేను తెలుసుకున్నప్పుడు దానికి కావాల్సింది సాహసం. మనలో సాహసం ఉండాలి. ఆ సాహసంతో నా సంకల్ప స్వేచ్ఛను, మన సంకల్పాల్లో కూడా అసలు ఇది కోరుకోవచ్చో కోరుకోకూడదు, ఈ సంకల్పం చేసుకోవచ్చో చేసుకోకూడదు అనేటువంటి ఒక డైలమా, ఒక ద్వంద్వ వైఖరిని మనం కలిగి ఉంటాము. అందువల్ల దాన్ని అన్ని పక్క తొలగించేసి ఒక సాహసంతో నా సంకల్ప స్వేచ్ఛ, నేను ఏ విధంగా ఆలోచించగలను, ఎలాంటి అడ్డంకులు లేని స్థితిలో నా ఆలోచన విధానం ఎలా ఉంటుందో అలాంటి సంకల్ప స్వేచ్ఛను నేను వేడుక చేసుకుంటున్నాను. అనంతమైన జీవితాన్నే నేను జీవిస్తున్నాను, అనుభవిస్తున్నాను. నా ప్రతి కదలికలో, ప్రతి చేష్టలో, ప్రతి క్షణంలో ఆ దివ్య ఆశీస్సులు పొందుతూనే ఉన్నాను. దైవం దైవం అంటే మన తండ్రి. మామూలుగా భౌతిక జీవితంలో మన తల్లిదండ్రులే ప్రతి క్షణము కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు మన మీద ఉంటూనే ఉంటాయి. నా పిల్లవాడు నాకన్నా గొప్పవాడు అవ్వాలి,
నా పిల్లవాడు ఎంతో ఉన్నతంగా జీవించాలి అని ఒక సాధారణమైనటువంటి మామూలు మానవుడి యొక్క ఆలోచన స్థితి ఈ విధంగా ఉంటే, మరి మనకి ఎన్నో జన్మలుగా ఎన్నో శరీరాలు ఎత్తి భూమి మీదకి వచ్చినటువంటి మనం, మన తండ్రి, మన సృష్టికర్త మూలమైనటువంటి ఆ తండ్రి, ఆ బ్రహ్మ పదార్థం, ఆ సృష్టికర్త, ఆ మూల చైతన్యం మనల్ని ఎప్పుడు కూడా ఆశీస్సులు, ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులు మనకి అందిస్తూనే ఉంటుంది కదా. నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలాగే ఉండు అని తను, ఆ దివ్య, ఆ చైతన్యం అనేది మనకి ఆంక్షలు పెడుతూ ఉంటే, అందరూ ఒకే రకంగా ఒకే మోసలో ఉన్నటువంటి తయారయ్యేటువంటి ఒక వస్తువులాగా, మనం ఒక ప్లాస్టిక్ కంపెనీ ఉందనుకుందాం, ఒక బకెట్లు తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఒక మూస అనేది ఏర్పాటు చేస్తారు. ఎన్నిసార్లు ఆ ప్లాస్టిక్ కరగబెట్టిన దాంట్లో పోసినా ఒకే రకమైన బకెట్లు కొన్ని వందల వేలు వెళ్తూ ఉంటాయి, అన్ని ఒకే రకంగా. కానీ మానవుడు అలాంటి వాడు కాదు. మానవుడు తన స్వేచ్ఛ, సంకల్ప స్వేచ్ఛ, తన ఇచ్ఛాశక్తి ద్వారా విభిన్నమైనటువంటి ఆలోచన విధానాల ద్వారా వేరు వేరు రూపాలను సంతరించుకున్నటువంటి వాళ్ళం మనం అందరం కూడా. కాబట్టి నువ్వు ఎలా అయినా సరే ఉండు, ఎలా అయినా సరే ఆలోచించు, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని ఆశీర్వదించేవాడే నిజమైనటువంటి దేవుడు, దైవం. దైవం అంటే అదే కదా మరి. మనలో తప్పప్పులు ఎంచుకుంటూ కూర్చుని నువ్వు ఇలాగే ఉంటే అప్పుడు ఇంకా విభిన్నమైనటువంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి? కాబట్టి విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి సంకల్పాలతో కూడుకున్నదే ఈ జీవితం. అప్పుడే ఈ సృష్టి అనంతంగా పరివ్యాప్తి చెందుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఒక చక్కటి సంకల్పాన్ని చేసుకుని ఈరోజు మరి నిన్న మనం ఆ శూన్యం, రామ్తా 4 పిల్లర్స్ లో మొట్టమొదటిది వైడ్నెస్, శూన్యం అని చెప్పి అనుకున్నాము. ఆ శూన్యం గురించి మనం కొద్దిగా ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది. మరి అంతా శూన్యమైనప్పుడు ఇంకా శూన్యం కాకుండా ఇంకా ఏదీ లేదు, ఇంక ఎటు చూసినా శూన్యమే ఉన్నది. శూన్యం మళ్ళీ శూన్యానికే జన్మనిస్తూ మళ్ళీ శూన్యం శూన్యం అనంతమైనటువంటి శూన్యమే అలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు, దాంట్లోంచి వచ్చినటువంటి నేను ఎవరిని అనేటువంటి ఒక చిన్న ఆలోచన ద్వారా, ఒక చిన్న అవగాహన ద్వారా, నేనెవరినో నేను తెలుసుకోవాలి, నాలో ఏముందో, నాలో నేను ఎంత శక్తివంతునో తెలుసుకోవాలి అనేటువంటి ఒక చిన్న అవగాహన, నేనెవరిని అనేటువంటి ఒక అవగాహన, అదే ఒక బిందువుగా, అదే ఓంకారంగా. మనం ఆ పదం కూడా చెప్పుకోలేదు. దాన్నే ఓంకారంగా, ఓంకార స్థితి అక్కడే ఆవిర్భవించింది. ఓంకారం యొక్క పుట్టుక శూన్యం నుంచి. కాబట్టి ఆ శూన్యం గురించి మనం అంతా ఉన్నది, కానీ ఏది కూడా పొటెన్షియల్ గా అంటే సాంద్రతతో కూడినటువంటి పదార్థ రూపాన్ని సంతరించుకున్నది ఏదీ లేదు అక్కడ. అంతా శూన్య స్థితిలోనే ఉన్నది. మరి ఈ విషయం గురించి మనకి నారదుడు ఒక చిన్న కథ ఉందండి, అదొకటి మనం తెలుసుకుందాం. ఆ ఈ సందర్భంగా అది మనకు సూట్ అవుతుంది. సనత్ కుమారుడు అనేటువంటి, మనందరికీ తెలుసు సనత్ కుమారుడు అనేక ఆత్మజ్ఞానంలో అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ సనత్ కుమారుడు దగ్గరికి నారదుడు వెళ్ళాడు ఒకసారి. నారదుడు వెళ్ళి, అన్నిటికన్నా గొప్పది ఏంటి ఈ లోకంలో, ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏమిది, భూలోకంలో అవ్వచ్చు, లేదంటే కింద లోకాల్లో, కింద 3 లోకాల్లో గొప్పది ఏంటి అని చెప్పి ప్రశ్నించాడు. అన్నిటికన్నా గొప్పది నామం, గొప్పది అని చెప్తాను. నామం, నామం గొప్పదా, ఇంకా అంతకన్నా గొప్పది ఏమీ లేదా అని అడుగుతాడు. నామం కన్నా గొప్పది ఇంకేదైనా ఉంటే చెప్పండి అంటాడు. అయితే వాక్కు గొప్పది, వాక్కు గొప్పదా, వాక్కు కన్నా గొప్పది ఇంకేమన్నా ఉందా? మనస్సు గొప్పది, వాక్కు కన్నా మనస్సు గొప్పది. మనస్సు ద్వారానే ఒక మాట అనేది బయటకు వస్తూ ఉంటది కాబట్టి మనస్సు, వాక్కు కన్నా మనస్సు. మరి ఆ మనస్సు కన్నా గొప్పది ఇంకేమన్నా ఉందా? ఉన్నది. మనస్సు కన్నా గొప్పది సంకల్పం. సంకల్పం, సంకల్పం నేను మనం చెప్పుకున్నాం. సంకల్పం అంటే ఏదైనా మనం ఒక భావం, ఒక కళ, కల్పం అనేది మనలో ఒక కలిగినప్పుడు
దాన్ని పూర్తిగా చిత్రీకరణ చేసుకుంటాం. సంపూర్ణంగా దాన్ని చిత్రీకరణ చేసుకునటం అంటే అది మొత్తం అయిపోయినట్టుగా భావన చేయటం అది సంకల్పం. అంటే నీ యొక్క భావము వ్యక్తీకరించినటువంటి స్థితిని దానికి మూలం సంకల్పం. మరి సంకల్పం కన్నా గొప్పది ఏమన్నా ఉందా? చిత్తం గొప్పది. సంకల్పం కన్నా ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని మొట్టమొదటిసారిగా మనం చూసినప్పుడు ఆ దా దాని యొక్క జ్ఞానం ఇది ఏ పదార్థము ఏంటనేది మనకి దాని యొక్క అవగాహన జ్ఞానం మన చిత్తంలో ఏర్పడుతుంది. ఆ చిత్తంలో ఏర్పడటం అంటే అది మన తెలివితేటలకు సంబంధించినటువంటిది. కాబట్టి సంకల్పం కన్నా కూడా చిత్తం గొప్పది. ఆ విషయం, ఆ వస్తువు గురించి, ఆ పదార్థం గురించి మనం ఆలోచించినప్పుడు దాంట్లోంచి పుట్టిందే సంకల్పం. కాబట్టి సంకల్పం కన్నా కూడా ఖచ్చితంగా గొప్పది చిత్తం. మరి అయితే సంకల్పం కాదన్నారు, మనస్సు అన్నారు, వాక్ అన్నారు, నామం అన్నారు. మరి అన్నిటికీ ఒక ఆధారము చిత్తం అన్నారు. మరి ఆ చిత్తం కన్నా గొప్పది ఇంకేదైనా ఉన్నదా అని చెప్పి అడిగారు. చిత్తం బాబు, ఆ చిత్తమే నీకు అనుభూతులన్నిటికీ కూడా మూలము. కాబట్టి ఆ చిత్తం కన్నా గొప్పది ఏమైనా ఉన్నదా అని చెప్పి అడుగుతున్నావు. ఉన్నది. చిత్తం కన్నా గొప్పది ధ్యానం. ధ్యానం గొప్పది అని చెప్పాడు. చిత్తం అంటే చిత్తంలో అనేకమైనటువంటి అనుభూతుల యొక్క మేళవింపు ఆ చిత్తంలో అన్నీ ఉంటాయి. కానీ ధ్యానానికి ఒక్క అనుభూతే ఉంటుంది. ధ్యానం అనేది ఒక్క అనుభూతే ఉంటుంది. ఆ అనుభవం నిరంతరంగా అదే అనుభూతి కొనసాగుతూ ఉంటుంది ధ్యానంలో. అదే ధ్యానం. ఒక అనుభవం అంటే ఒక ప్రశాంతత లేకపోతే ఏమీ లేనటువంటి ఆ స్థితి మనం ఏదైతే కల్పించుకుంటామో అది కొనసాగుతూ ఉండటమే ధ్యానం. కాబట్టి నిరంతరంగా కొనసాగుతూ ఉండేది ధ్యానం. కాబట్టి ధ్యానమే గొప్పది. ఈ సృష్టిలో మనకి కంటికి కనిపించేటువంటిది అంతరిక్షం ఉంది. తర్వాత జలం, నదులున్నాయి, కొండలున్నాయి. ఇవన్నీ కూడా ధ్యాన స్థితిలోనే ఉన్నవి. అవన్నీ కదలకుండాను నిశ్చలంగా, ప్రశాంతంగా, ఒకే రకంగా అవి జాలువారుతూ, కదులుతూ ఇవన్నీ కూడా ఈ పర్వతాలు కూడా ఇవన్నీ కూడా ధ్యాన నిమగ్నమై ఉన్నట్లే తోస్తాయి. కాబట్టి ధ్యానమే అన్నిటికన్నా గొప్పది. కాబట్టి ఈ లోకంలో ధ్యానము యొక్క మహిమ చేతనే మానవులు మహత్యాన్ని పొందుతారు. కాబట్టి ధ్యానమే గొప్పది, అన్నిటికన్నా గొప్పది అని చెప్పని నారదుడికి సనత్ కుమారుడు చెప్పారు. అప్పుడు నారదుడు వదిలిపెడతాడా ఇంకా? ధ్యానం కన్నా గొప్పది ఇంకేదన్నా ఉందా అని చెప్పి మళ్ళీ ప్రశ్న. ఉంది. ఈ లోకాల్లో ధ్యానం కన్నా గొప్పది విజ్ఞానం గొప్పది. విజ్ఞానం అంటే మనం చెప్తున్నాం మన శరీరం గురించి తెలుసుకునేటువంటిది, ఈ సృష్టి గురించి తెలుసుకునేది 2 రకాల విజ్ఞానం ఉంది. ఒకటి శరీర విజ్ఞానము అంటే భౌతిక శరీర విజ్ఞానము. 2 ఈ శరీరానికి మూలమైనటువంటి సృష్టి విజ్ఞానము 2 ఉన్నాయి. కాబట్టి విజ్ఞానం అనేది గొప్పది. అనేక శాస్త్రాల యొక్క జ్ఞానమే సమాహారమే విజ్ఞానం. మన లోపల ఆ విజ్ఞానం ఉంది. శాస్త్రాల యొక్క సమాహారం. శాస్త్రాలన్నీ చదువుకుంటాం మనం. అలాగే దైవం గురించి తెలుసుకుంటాం. ఇష్ట దైవాన్ని గురించి కూడా తెలుసుకుంటాం. ఆ దైవం మీద ధ్యానం చేస్తాం. ఆ ధ్యానము ఆ దేవత యొక్క గొప్పదని చెప్పని తెలుసుకుంటాం. గొప్ప గొప్ప చరిత్రలని తెలుసుకుంటాం. ఆ దేవత యొక్క, ఆ ఋషుల యొక్క అన్ని తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ జ్ఞానం అనేది అన్నిటి గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం గొప్పది అని చెప్పి సనత్ కుమారుడు చెప్పాడు. నారదుడు అంటాడు, మరి విజ్ఞానం కన్నా గొప్పది ఇంకేమైనా ఉన్నదా? ఉన్నది. విజ్ఞానం కన్నా గొప్పది బలం. మన దగ్గర విజ్ఞానం ఉంది. విజ్ఞానం ఏంటి? మనసుకు సంబంధించింది, మానసికమైనది అది. కానీ నాకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఉంటుంది, ఎన్నో తెలివితేటలు ఉంటాయి. కానీ మంచంలో పడుకునే ఉంటారు. అప్పుడు కావాల్సింది ఏంటి? బలం కావాలి. శారీరక బలం కావాలి, మానసిక బలం కావాలి, ఆత్మ బలం కావాలి. ఇవన్నీ కూడా ఉంటేనే ఆ విజ్ఞానం అనేది రాణిస్తుంది. కాబట్టి శారీరక బలం, మానసిక బలం, ఆత్మ బలం ఈ 3 రకాలుగా ఉంటాయి. కాబట్టి వీటిల్లో బలవంతుడైతేనే ఆ విజ్ఞానవంతుడు ఏదైనా చేయగలరు. నాకు ఎన్ని తెలుసున్నా
ఎన్ని గొప్ప ఈ ప్రపంచం అంతా తెలుసున్నా నా కాలు బయట పెడతానికి నీరసంగా ఉన్నప్పుడు ఎన్ని మనకు తెలుసున్నా దాని యొక్క ఉపయోగం ఇది లేదు. కాబట్టి బలమే అన్నిటికన్నా గొప్పది. బలం లేకపోతే అసలు ఈ భూమి మీద ఏదైనా పని చేయాలంటే ఏం పని చేయగలం? ఆత్మబలం లేదంటే ఏదైనా సాధించాలంటే ఏం సాధించగలం? కాబట్టి బలం కావాలి. బలం ఉంటేనే ఈ భూమి మీద కానీ అంతరిక్ష లోకాల గురించి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం కానీ ఏదైనప్పటికీ కూడా ఈ బలమే అన్నిటికన్నా గొప్పది. కాబట్టి బలమే గొప్పది. ఆ బలం ఉండబట్టే అసలు ఈ భూమి ఇలా నిలబడి ఉంది. ఆ బలం ఉన్నది కాబట్టే ఈ భూమి అనేది అంతరిక్షంలో బలం ఉన్నది కాబట్టే ఈ భూమి ఇలా నిలబడి ఉంది. కాబట్టి బలం గొప్పది అంటే ఒప్పుకోడు నారదుడు. మళ్ళీ ఇంకా బలం కన్నా గొప్పది ఇంకేమైనా ఉందా అని చెప్పి అడుగుతాడు. ఎవరైనా సరే బలం కన్నా గొప్పది అన్నం ఉంది. అన్నం గొప్పది. అన్నం 10 రోజులు తినకపోతే మనిషి నీరసించిపోతాడు. ఇంకే పని చేయడానికి లేదు, ఇంక విజ్ఞానం లేదు, ఏది లేదు, ఇంకా ఏది పని చేయదు. అదే మనకి బుద్ధుడి యొక్క చరిత్రలో మనకి తెలుస్తుంది. అన్నం కూడా మానేసేసి తను ఏ విధంగా అయితే ఆత్మజ్ఞానం కోసం పరితపిస్తాడో అప్పుడు మనకి తెలుస్తుంది. సుజాత అనేటువంటి ఒక స్త్రీమూర్తి వచ్చి ఆ పాయసాన్ని తినిపించినప్పుడు అప్పుడు బలం వస్తుంది. అప్పుడు దాకా తను చెబుతుంది, అయ్యా నాయన నువ్వు తిండి లేకుండా చనిపోతే నీవేం తెలుసుకుంటావు, కాబట్టి తిండి తిను అని చెప్పి చెప్తాను. కాబట్టి జీవించి ఉన్నప్పటికీ వారి శక్తులన్నీ కూడా సన్నగిలిపోతాయి. జీవం అయితే ఉంటుంది, శక్తులు ఏమీ ఉండవు. శక్తులు ఏమీ లేనప్పుడు శక్తి విహీనుడు ఏమీ చేయలేడు. కాబట్టి అన్నం, బలం కావాలంటే అన్నం కావాలి. కాబట్టి అన్నమే గొప్పది అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత నారదుడు ఇంకా వదిలిపెట్టాడు కదా, మరి అన్నం కన్నా గొప్పది ఇంకేదైనా ఉందా? అన్నం కన్నా గొప్పది ఏదైనా ఉన్నదా? ఉన్నది. అన్నం కన్నా గొప్పది జలం. జలం గొప్పది. వర్షం లేకుండా అన్నమే అసలు పండదు. నీకు పంటే లేదు వర్షం లేకుండా, పదార్థాన్ని నువ్వు పండించలేవు. కాబట్టి జలం మూలం. వర్షాలు కురిస్తేనే పంటలు పండుతాయి. వర్షం లేకుంటే కరువే వస్తుంది, మనుషులందరూ కూడా చనిపోవటమే జరుగుతుంది. కాబట్టి అన్నిటికన్నా గొప్పది జలం. జలంలో అంత అద్భుతమైనటువంటిది ఉన్నది. కాబట్టి జలమే గొప్పది. మరి జలం అంటున్నారు కదా, జలం కన్నా గొప్పది ఇంకేమైనా ఉన్నదా? జలం కన్నా గొప్పది ఉన్నది. శ్రేష్టమైనటువంటిది తేజస్సు. తేజస్సు కాంతితో ప్రాణాన్ని అనుసంధానించబడింది తేజస్సు. తేజస్సు వాయువుతో కలుస్తుంది, ఆకాశాన్ని తప్పింపచేస్తుంది. ఆకాశాన్ని తప్పించినప్పుడు ఏం జరుగుతుంది? ఎండలు పెరిగిపోతాయి. ఎండలు పెరిగితే తర్వాత వర్షాలు వస్తాయి. వర్షాలతో పాటు మళ్ళీ అగ్ని వస్తుంది, మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి. కాబట్టి ఆ యొక్క ఉరుములు, మెరుపులు, వర్షాలు ఎన్నిటికీ మూలమైనటువంటిది ఆ తేజస్సు. మరి తేజస్సు కన్నా గొప్పది ఇంకా ఏదైనా ఉన్నదా? మళ్ళీ నారదుడు, తేజస్సు కంటే ఉన్నది గొప్పది. తేజస్సు కంటే గొప్పది ఉంది ఆకాశంలో. ఆకాశం ఆకాశం తేజస్సుకి ఈ యొక్క ఆశ్రయిస్తుంది. ఆకాశమే లేకపోతే తేజస్సు ఎక్కడిది? తేజస్సే లేకపోతే నీకు ఇవన్నీ లేవు కదా. అన్నం లేదు కదా నీకు, ఈ జలం లేదు కదా, ఈ మెరుపులకి నీకు ఆకాశం స్థావరం ఇవ్వకపోతే ఆ మెరుపులకు కూడా స్థావరం లేకపోతే నీకు ఇవన్నీ లేవు కదా. కాబట్టి ఆకాశం అన్నిటికన్నా గొప్ప. ఆకాశం ఉంటేనే సూర్యుడు, సూర్యుడు ఉంటేనే మళ్ళీ పంటలు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండటానికి మూలం ఆకాశం. కాబట్టి ఆకాశం అన్నిటికన్నా గొప్పది. ఆకాశంలో ఏ తత్వం ఉంటుంది? శబ్దగుణ తత్వం ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడుకున్నది, ఈ శబ్దము మనకి ఒక చోట నుంచి ఒకటి ప్రయాణం చేస్తూ ఉందంటే ఆకాశంలో శబ్దగుణ తత్వం ఉంటుంది. ఈ ఆకాశం, ఈ స్పేస్ లేకపోతే మన శబ్దం వినపడదు. ఒక చోట నుంచి ఒకటికి ట్రాన్స్మిట్ అవ్వదు.
కాబట్టి ఏ పనికైనా సరే మనం ఈ భూమి మీద ఈ లోకంలో ఏ పనికైనా సరే ఆకాశం ఉండాలి. కాబట్టి నారద, నీవు సదా ఆకాశాన్ని ఉపాసించు అని చెప్పని అక్కడ తీసుకొచ్చి చెప్తారు. ఇప్పుడు మనం ఆకాశం అంటే ఎలా ఉపాసించాలి మరి? నిన్న మనం ఏ ఆకాశం అయితే అంతా వ్యాపించి ఉన్నదో, ఏ శూన్యమైతే వ్యాపించి ఉన్నది అనుకున్నామో, కాబట్టి ఆకాశం అనేటువంటిది ఏదైతే అనుకుంటున్నామో ఆ ఆకాశాన్ని ఒక బ్రహ్మగా తలించి దాన్ని ఉపాసించేవయ్యా నువ్వు, నీకు అంత జ్ఞానము నీకు వస్తుంది అని చెప్తాడు. ఎవరైతే ఎవరైతే ఆకాశం శూన్యాన్ని ఉపాసించుతూ ఉంటారు, ఆ శూన్యాన్ని ఉపాసించేటువంటి వారు అంటే దాన్ని ఇక్కడ ఉపాసన అంటే ధ్యానం. ఉపాసన అంటే ఇక్కడ మనం శూన్యాన్ని ధ్యానించాలి. ఆ శూన్యంలో సమస్తము ఉన్నదని ధ్యానించాలి. శూన్యంలోనే అన్నీ ఉన్నాయని మనం ధ్యానించాలి. మన కంటికి అక్కడ ఏది కనబడదు, కానీ అన్నీ ఉన్నాయి. ఆ శూన్యములో ఉన్నవే మనకి భూమి మీద పంచభూతాలుగా, నక్షత్ర మండలాలుగా, గ్రహాలుగా ఎన్నో కనబడుతూ ఉన్నాయి. పదార్థ రూపాన్ని సంతరించుకుని ఉన్నాం. కాబట్టి ఆ శూన్యాన్ని మనం ఉపాసించాలి అని చెప్పి సనత్ కుమారుడు చెప్పిన దాన్ని మన రామ్తా మాస్టర్ ఫస్ట్ టీచింగ్ లో ఏం చెప్పారంటే, ఉన్నదంతా శూన్యమే, వాయిడ్నెస్, శూన్యము ఉన్నది అని చెప్పి మనకి ఆ శూన్యం గురించి చెప్తారు అనమాట. అంత అద్భుతమైనటువంటిది శూన్యం బాబు, శూన్యం లేకుండా ఏదీ లేదు. కాబట్టి ఆ శూన్యమే అత్యంత విశిష్టత అని తన రామ్తా 4 పిల్లర్స్ లో శూన్యం గురించి ఇంకా విశేషంగా మనకి ఎప్పటికప్పుడే తెలియజేస్తూ ఉంటాడు అనమాట. శూన్యంలో మరి సృష్టి ఏ విధంగా ప్రారంభం అవుతుంది అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి రామ్తా మాస్టర్ టీచింగ్ లో ఉంటుంది. శూన్యం నుంచి సృష్టి మనం ఎలా సృష్టించుకోవాలి అనేటువంటిది ప్రాక్టికల్స్ లో అవి తర్వాత వస్తుంది ఇంకా నెక్స్ట్ టైము. సో మనం నిన్న 4 పిల్లర్స్ చెప్పుకున్నాము. మరి ఫస్ట్ పిల్లర్ వైడ్నెస్, సెకండ్ పిల్లర్ చైతన్యం, శక్తి, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అని మనం చెప్పుకున్నాం. అలాగే దాని గురించి చెప్పుకునే ముందు మన రాంతా ఈ భౌతిక శరీరం గురించి మనలో కొన్ని భావాలు చిన్నప్పటి నుంచి ఎంత జ్ఞానం పత్రికారు పరిచయం అయినప్పటికీ కూడా, ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం ఇప్పటిదాకా మనం పొందుపరుచుకున్నప్పటికీ కూడా మనలో కొన్ని భావాలు లోపల నుంచి అవి తొలగిపోవు. అలాంటి భావం ఒకటి ఏంటంటే, ఈ భౌతిక శరీరం దుష్టమైనది, ఇది సన్నాసిది, ఈ శరీరం ఈ జన్మ ఎత్తకూడదు, మానవ జన్మ ఎత్తకూడదు. మాస్టర్స్ నిజంగా మీరు గుండె మీద అనుకోండి, ఎప్పుడైనా ఇంతకు ముందు అనుకుంటే కనుక దాన్ని మర్చిపోండి మాస్టర్స్. ఈ శరీరం దుష్టమైనది, చెడు స్వభావం కలది, చెడు స్వభావం కలది, దుష్టమైనది అని రామ్తా మాస్టర్ ఏనాడు ఈ శరీరం గురించి ఆ విధంగా చెప్పడు. ఈ శరీరం ఒక అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయము అని రామ్తా మాస్టర్ చెప్తూ కూడా ఈ శరీరం గురించి అత్యున్నతంగా చెప్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు కూడా రామ్తా తన యొక్క టీచింగ్స్ లో మంచి చెడు, మంచి చెడు, వెలుగు చీకటి, శ్రేష్టము నీచము, పాపం పుణ్యం, ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పటిదాకా సత్యాన్ని ఈ ద్వంద్వంలోంచినే చూస్తాం మొదలుపెట్టాం. సత్యం ఎప్పుడు కూడా ద్వంద్వాలకి అతీతంగా మనల్ని ద్వంద్వానికి అతీతంగా చూస్తూ, ఎక్కడైతే శూన్య బిందువు ప్రారంభమైందో నిన్న మనం చెప్తున్నప్పుడు శూన్యంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక బిందువు, ఒక ఉనికి ఏర్పడిందో అక్కడ దాకా తీసుకెళ్లే జ్ఞానం చెప్తాం. కానీ మనకి ఇప్పటిదాకా తెలిసినటువంటి సిద్ధాంతాలు, పురాణ ఇతిహాసాలు అవన్నీ మనకి ఎక్కడ తీసుకెళ్ళినాయి మరొకసారి గుర్తు చేసుకుందాం. ఈ ద్వంద్వత్వంలోనే మంచి చెడు, పాపం పుణ్యం,
ఇది నీచం, ఇది శ్రేష్టం, ఇలాంటిదే మన ప్రాచీనమైనటువంటి తాత్విక విధానాలు ఏవైతే ఉన్నాయో రామ్తా యొక్క ఆలోచన విధానంలో వీటిని సమూలంగా తీసివేయబడతావి. మనల్ని ఇప్పటిదాకా ఒక అజ్ఞాన స్థితిలో ఈ ద్వంద్వాలు ఉంచేసినాయి. మనకి ఎన్నైనా తెలుసుకోండి, వాటిల్లో మనం పాపం పుణ్యాలు లెక్కేస్తాం, ఇది మంచిదా చెడాలు లెక్కేస్తాం, ఇది ఉచ్చమా ఇది శ్రేష్టమా ఇది నీచమా అని లెక్కేస్తాం. కాబట్టి మన ఆలోచన వెంటనే అటువైపుకి వెళ్ళిపోతుంది. దాన్ని సమూలంగా మనలోంచి తీసేసేటువంటి అద్భుతమైనటువంటి దాన్ని మనకి తెలియజేస్తుంటారు. ఇంకా రామ్తో మాస్టర్ మనం ఎక్కడికి తీసుకెళ్తారంటే, ఒక వ్యక్తి తెలియనివి తెలుసుకుంటూ దాని అనుభూతిని తెలియనివి తెలుసుకుంటూ దాని అనుభూతిని శూన్యత్వం దాకా తీసుకువస్తూ తాను ఒక శాశ్వతని అనేటువంటి విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా ప్రతి టీచింగ్ రామ్తోది అక్కడికి తీసుకెళ్తాయి. అంటే నేను ఒక శాశ్వతుడిని, ఈ భూమి మీద కొన్నాళ్ళు మాత్రమే పుట్టి జీవించి మరొక శరీరాన్ని ధరించి జీవించటానికి నేను ఈ భూమి మీదకి రాలేదు అనేటువంటి దాన్ని మనకి అనుభూతి పారవస్యంతో ఎప్పుడైతే మనం రామ్తా జ్ఞానం ద్వారా తెలుసుకుంటామో అది మనలో ఒక ప్రజ్ఞగా స్థిరపడిపోయి అదే మన సహజత్వంగా మారిపోయి మనం అదే విధంగా రూపుదిద్దుకుంటాము అనేటువంటిది మనం రామ్తా టీచింగ్స్ లో గుర్తు చేసుకుంటూ, మరి రెండోదైనటువంటి చైతన్యం, రామ్తా 4 పిల్లర్స్ లో చైతన్యం. ఈ చైతన్యాన్ని నిర్వచించాలంటే అనేక మంది అనేక విధాలుగా ఇప్పటిదాకా నిర్వచిస్తూ వచ్చారు. చైతన్యం అంటే తెలివితేటలని, చైతన్యం అంటే ప్రాణమని, ఏవో ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థంలో మనకి చెప్తూ ఉంటారు. రామ్తో మాస్టర్ ఏం చెప్తారు, మనం రామ్తా టీచింగ్స్ మొత్తంలో ఆ చైతన్యం కాన్షియస్నెస్ అనేది చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ, చైతన్యం అంటే ఆత్మ గురించి, నేను శరీరం కాదు ఇది ఒక ఆత్మ అని చెప్పని, ఆత్మ స్ఫూర్తి, ఈ ఆత్మ ఏ విధంగా ఈ భూమి మీద నడయాడుతుంది, ఆత్మ స్ఫూర్తి గురించి, అలాగే నేనెవరిని, నా మూలం ఏమిటి, నేనెవరిని, నా మూలం ఏంటి, నా స్వయం గురించి, అలాగే మనస్సు గురించి, మన మనస్సు గురించి కూడా వివరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాచీనమైనటువంటి పదం కాన్షియస్నెస్. ఇంకా కొంచెం మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, మనం శూన్యంలో మొట్టమొదటిసారిగా ఏ శూన్య బిందువు అయితే ఉన్నదో ఆ శూన్య బిందువుకి సమస్తము, ఆ శూన్యంలో ఏమున్నది అనేది సమస్తము ఆ శూన్య బిందువు తెలుసు. శూన్యంలో ఏమున్నది అనేది ఆ శూన్య బిందువుకి సమస్తము తెలుసు. ఇప్పుడు మనకి ఒక 100 గదులుతో కూడుకున్నటువంటి ఒక రాజప్రసాద భవనం లాంటిది ఉన్నది. ఆ భవనం కట్టించింది నేనే. నాకు ఆ భవనం కట్టించేటప్పుడే ఆ ఇంజనీరింగ్ ప్లాన్ నేను చూసి దాని ప్రకారమే నేను కట్టించాను. ఇప్పుడు ఆ భవనంలో ఎన్ని గదులు ఉన్నాయో, ఏ గదిలో నేనేమేమి పెట్టానో నాకు అవగాహన ఉన్నది, నాకు అవగాహన ఉంది. అలాగే మొట్టమొదటిలో ఈ శూన్య బిందువు ఉనికి అనేది ఏదైతే ఒక బిందువుగా శూన్యానికి ప్రత్యేకంగా అక్కడ ఏ శూన్య బిందువు అయితే ఏర్పడిందో ఆ శూన్య బిందువుకి
శూన్యం గురించి పూర్తి సమాచారం తెలుసు. ఆ శూన్యాన్ని, ఆ శూన్య బిందువునే చైతన్యము అంటారు. చైతన్యము, ఆ శూన్య బిందువుని మూల చైతన్యము అంటారు. మూల చైతన్యము, మూల చైతన్యం నుంచినే సమస్త ప్రాణికోటి, మూల చైతన్యం నుంచినే సమస్త ప్రాణికోటి ఉద్భవించి ఇప్పుడు మనకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నవాళ్ళైతే తల్లిదండ్రులు ఉన్నారు. మనం చిన్నపిల్లలైతే వాళ్ళు ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నారు. వాళ్ళు వేరుగా ఉన్నారు. వాళ్ళకి మనకి మధ్యలో సంబంధం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆ పిల్లవాడికి సంబంధం ఉందా లేదా అంటే ఉంది. లేకుండా ఎలా అవుతుంది? నా తండ్రి అనేటువంటి ఒక సంబంధం, దానికి ఏ కనెక్షన్లో ఉండవు, ఏదే ఉండదు. కానీ ఆ లోపల మాత్రం ఖచ్చితంగా సంబంధం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే ఈ మూల చైతన్యం అనేది, ఈ మూల చైతన్యం అనేది ఆ యొక్క శూన్య బిందువుకి ఏదైతే మనం మూల చైతన్యం అనుకున్నామో, ఆ మూల చైతన్యం నుంచి ఈ సమస్త సృష్టి సృష్టించబడింది. కాబట్టి నీకు తెలిసి ఉన్నా తెలియకపోయినా ఆ మూల చైతన్యం నుంచి నీకు సదా ఎల్లప్పుడూ నువ్వు దాని నుంచి విడివడి లేవు. నువ్వు మూల చైతన్యానికి అనుసంధానించబడే ఉన్నావు. ఒక ఇంటర్నెట్ మనం కనెక్షన్ అనుకున్నట్టయితే, ఊహించుకున్నట్టయితే, ఆ ఇంటర్నెట్ అనేది ఒక మాస్టర్ కంప్యూటర్కి కనెక్ట్ చేయబడి ఉంటే, ఆ మాస్టర్ కంప్యూటర్ నుంచి కొన్ని కోట్ల మందికి ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ఏ ఆధారము లేకుండా, మధ్యలో ఏ వైరు లేకుండా మొత్తం అన్ని కోట్ల కనెక్షన్లోకి అనుసంధానమై ఆ మాస్టర్ కంప్యూటర్ ఏ విధంగా అయితే అనుసంధానించబడి ఉన్నదో, ఈ అన్ని ఇంటర్నెట్ కనెక్షన్లోనూ కూడా ఏదైతే ఉన్నదో అది మాస్టర్ కంప్యూటర్ లో అనుసంధానించబడి ఉంది. అక్కడి నుంచినే తీసుకుంటూ ఉంటది. అన్నిట్లోకి కూడా ఆ ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీలో ఆ వేవ్ని తీసుకుంటూనే ఉంటది, ఆ ఎనర్జీతో సహా. అలాగే ఈ శూన్య బిందువు నుంచి మనందరము కూడా ఆ శూన్య బిందువుకి కనెక్ట్ అయి ఉన్నాము. అంటే మూల చైతన్యానికి మనము అనుసంధానించబడే ఉన్నాము. ఏ ఒక్కరము విడివిడిగా లేము. ప్రతి ఒక్కరూ కూడా ఆ శూన్య బిందువుతోనే అనుసంధానించబడి ఉన్నాం. కాబట్టి ఆ శూన్య బిందువులో ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, ఏ అనంతమైన శక్తి దాగి ఉన్నదో, ఏ నిగూఢమైనటువంటి శూన్యంలో ఉన్నటువంటి శక్తి అంతా దాంట్లో నిబిడీకృతమై ఉన్నదో, అదంతా కూడా ప్రతి మానవుడి శరీరంలో, ప్రతి జీవి శరీరంలో, ప్రతి పదార్థములో నింపబడి ఉన్నది. కాబట్టి చైతన్యము, ఇప్పుడు మూల చైతన్యము సర్వత్రా, అన్నిట్లో, అంతటా పరివ్యాప్తి చెంది ఉన్నది. ఆ చైతన్యమే. మనమందరం కూడా చైతన్య స్వరూపులమే అనేటువంటి దాన్ని రాంతో మాస్టరు ఆ చైతన్యాన్ని మళ్ళీ ఎరుక అని కూడా సంబోధిస్తూ ఉంటారు. ఎరుక అంటే ఆ చైతన్యం నేననేటువంటిది, నేను మానవుడిని కాదు, నేను ఆ చైతన్యం అనేటువంటి ఎరుక. ఆ ఎరుక కలిగి ఉండాలి మనం. నేను చైతన్యాననే ఎరుక సదా 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 కలిగి ఉండాలి. ఆ చైతన్యానికే దేవుడు అని పేరు. దైవం. ఇప్పుడు మనం దైవం అవునా కాదా? ఇది ప్రశ్న. మనమంతా దైవాలం అవునా కాదా? మనందరిలో చైతన్యం ఉన్నదా లేదా?
కాబట్టి మనమందరం కూడా చైతన్య స్వరూపమే, మనమంతా దైవాలమే. అందుకని ఆ తర్వాత ఐఆమ్ గాడ్, యు ఆర్ గాడ్. మనమంతా దైవాలం. దైవం కాని వాళ్ళు ఎవరు? దైవం కానిదేది? అనేది సదా ఆ స్థితిలో మనం ఉండాలి. అదే థర్డ్ పిల్లర్, ఐఆమ్ గాడ్. మరి ఆ దైవాన్ని నేను అని చెప్పని తెలుసుకుని మనం అందరం కూడా ఈ యొక్క ప్రాంత బోధన ద్వారా జీవితంలో ఒక మర్మం, జీవితం యొక్క మర్మాన్ని తెలుసుకునేటువంటి అవకాశం రామ్తా టీచింగ్స్ మనకి. కొన్ని పదాలు రామ్తా వాడినటువంటి పదాలతోనే మనం చెప్పుకుంటే కొన్ని బాగుంటుంది, కొన్ని నేను చదివి వినిపిస్తాను. మీలో ఎందరో ఎందరో ఎప్పుడో మరిచిపోయిన మీ వారసత్వాన్ని గుర్తు చేయటానికే నేను వచ్చాను ఇక్కడికి. మీ వారసత్వాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. మీరందరూ ఎవరనుకుంటున్నారు? ఒక మామూలు సాధారణ మానవుడు అని చెప్పి అనుకుంటున్నారా మీరు? మీరంతా దేవతలు, దేవతల యొక్క సంతానం. అది మీ వారసత్వం. బ్రహ్మ మీ ఆది, మీ పుట్టుక. బ్రహ్మ బ్రహ్మ పదార్థం. మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మూల చైతన్యం. కాబట్టి మీ వారసత్వం అక్కడి నుంచి వచ్చింది, మూల చైతన్యం నుంచి వచ్చింది. మీరు మర్చిపోయారు మీ వారసత్వాన్ని. ఆ వారసత్వాన్ని గుర్తు చేయటానికే నేను ఇక్కడికి వచ్చాను. దైవం అనే జీవసారపు అభిమానానికి ఆదరణకు నోచుకున్న మీరు దివ్యులే అన్న, శాశ్వతులే అన్న విషయాన్ని సహేతుకంగా ఆలోచించి అర్థం చేసుకోగల పరమోత్తమ దృక్పథాన్ని మీకు అందివ్వడానికే నేను వచ్చాను. పరమోత్పన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని మీకు ఇవ్వడానికి నేను వచ్చాను ఈ భూమి మీదకి. ఇప్పుడు అందుకు నేను వచ్చాను మీకోసం. మీ మహోన్నతమైన తెలివితేటలతో మీ అన్ని వాస్తవాలను మీరే సృష్టించుకున్నారని, ఆ శక్తితోనే ఏ వాస్తవాలైనా సృష్టించి అనుభవించగల సామర్థ్యం మీకు ఉందని మీరు తెలుసుకోవటానికి సహాయం చేయడానికే నేను. ఇది అర్థమైందండి? మీరు మీ మహోన్నతమైన తెలివితేటలతో మీ అన్ని వాస్తవాలను, అంటే ఇప్పటిదాకా మీ జీవితంలో, ఈ జన్మలో ఇప్పటిదాకా మీరు జరిగినటువంటి మీ జీవితంలో జరిగిన అన్ని వాస్తవాలు మీరే సృష్టించుకున్నారు. గత జన్మలో మీరు జీవించిన జీవితం అంతా కూడా మీరు సృష్టించుకుంది. ఆ గత జన్మలో, ఆ క్రితం జన్మలో మీరు సృష్టించుకుందంతా కూడా మీరు సృష్టించుకున్నటువంటి వాస్తవాలే. ఆ శక్తితో, అంటే మీరు ఇప్పుడు ఈ జీవితంలో ఏ వాస్తవాలైతే మీరు సృష్టించుకున్నారో ఆ శక్తితోనే ఏ వాస్తవాన్నైనా సరే, ఎలాంటిదైనా సరే, మీ ఊహకి ఊహించుకోలేనంత గొప్పదైనప్పటికీ కూడా దాన్ని సృష్టించి అనుభవించగల సామర్థ్యం మీకు ఉన్నది అని తెలియజెప్పడానికి నేను వచ్చాను. మన గురించి చూడండి ఎంత అద్భుతమైనటువంటి చెప్తారో. మనలో ఉన్నటువంటి శక్తి గురించి, మన సంకల్ప స్వేచ్ఛతో ఏదైనా నీ వాస్తవాన్ని ఇప్పుడు ఈ రూపంతో ఏదైతే నువ్వు ఇప్పుడు దాకా అనుభవిస్తున్నావో నీ వాస్తవం, నువ్వు సృష్టించుకున్న వాస్తవమే ఇది. దానికన్నా ఒక మహోన్నతమైనటువంటి ఏ వాస్తవాన్నైనా సృష్టించే శక్తి నీ దగ్గర ఉందిరా బాబు. ఆ అనుభవించగల సామర్థ్యం నీకు ఉందని మీరు తెలుసుకోవటానికి సహాయం చేయడానికి నేను ఈ భూమి మీద వచ్చాను. మీ చరిత్ర కాలగమనంలో ఎందరో ఎన్నో పద్ధతుల్లో మీ గొప్పదనాన్ని, మీ శక్తిని, మీ అనంతత్వాన్ని గుర్తు చేయడానికి ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చారు.
ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఒక బుద్ధుడుగా, ఇంకా ఎంతో మంది, ఇంకా ఎంతో మంది మీ యొక్క ఎంతమంది దేవతలైతే మనం ఇప్పుడు కొలుచుకుంటూ ఉన్నామో మనం, అలాంటి వాళ్ళ రూపాల్లో ఎలాంటి ఋషులు, సిద్ధులు ఉన్నారో అలాంటి రూపాల్లో ఎంతో మంది మాస్టర్స్, ఒక జీసస్ క్రైస్ట్, ఒక బుద్ధ, ఒక మహావీర్, ఒక బావాజీ, ఇలా ఎంతో మంది మీ అనంతత్వాన్ని గుర్తు చేయడానికి ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చారు. ఒక రాజుగా వచ్చాడు, ఒక విజేతగా వచ్చాడు, ఒక బానిసగా వచ్చాడు, ఒక నాయకుడిగా వచ్చాడు, సిలువ వేయబడ్డ క్రీస్తుగా వచ్చాడు, ఒక ఉపాధ్యాయుడిగా వచ్చాడు, మార్గదర్శకుడిగా వచ్చాడు, స్నేహితుడిగా వచ్చాడు, తత్వవేత్తగా వచ్చాడు. జ్ఞానం నేర్చుకునే, జ్ఞానం నెలకొనే వీలు కల్పించే వివిధ రూపాల్లో మేము భూమి మీదకు వచ్చాము. ఇంతకు ముందు అనేక సార్లు మీకు విషయాన్ని తెలియచెప్పడానికి, మీలో ఉన్న అనంతమైన శక్తి సామర్థ్యాలతో మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకోగలరు అనేటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేయడానికి అనేక రూపాలతో మేము వచ్చాము. కానీ మిమ్మల్ని మీరు నిర్జించుకోకుండా ఉండటానికి, జీవితం కొనసాగి మీ అనుభవాలకు, మీ పరిణితికి, ఆనందానికి దోహదం చేసే క్రీడా రంగాన్ని నిర్మించడానికి అప్పుడప్పుడు మీ విషయాల్లో మేము జోక్యాన్ని కల్పించుకున్నాము. కానీ మీకు సహాయం చేయడానికి భూమి మీదకు వచ్చిన ఒక్కొక్కరిని మీరు హింసించారు. మీకు సహాయం చేయడానికి అని చెప్పి మేము భూమి మీదకి వస్తే మీరు మమ్మల్ని హింసించారు. లేదా వాళ్ళ శిలా విగ్రహాలను ప్రతిష్ఠించి, ఇప్పుడు ఎవరైతే మనం విగ్రహాలను ప్రతిష్ఠించి మనం నిత్యం ధూపదీప నైవేద్యాలతో మనం అంగరంగ వైభవంగా వారిని మనం పూజించుకుంటూ ఉంటాము. శిలా విగ్రహాలను ప్రతిష్ఠించి వాళ్ళ మాటలకు విపరీతమైన అర్థాలను, భాష్యాలను కల్పించి మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. వాళ్ళ హితమును నిత్య జీవితంలో వినియోగించుకోక వాళ్ళను గురువులుగా పూజించడంతోనే ఆగిపోయారు. వాళ్ళు చెప్పినటువంటి భాష్యాలు, వాళ్ళు బోధించినటువంటి బోధనలు ఏవి కూడా మీరు తీసుకోకుండా వాళ్ళని శిలా విగ్రహాలుగా చూస్తూ, ఆ విధంగానే శిలా విగ్రహాలుగా మీరు పూజించడంతోనే వాళ్ళు మహాగురువులు, మహాజ్ఞానులు అని చెప్పిన వాళ్ళ గురించి చెప్పుకుంటూనే మీరు మీ దివ్య శక్తులన్నీ కోల్పోయి సాధారణ మానవుడిగా జీవిస్తూ ఉన్నారు. మీరు అక్కడికి ఆగిపోయారు. నన్ను అలా పూజించకుండా ఉండటానికే నా సహజ స్వరూపంతో నేను మీ వద్దకు రాలేదు. లేదంటే నేను కూడా ఇప్పుడు ఈ ఛానలింగ్ ప్రక్రియ ద్వారా కాకుండా నేను కూడా మరొక రూపాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చి ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే, మీరు నాకు కూడా గుడి కట్టేసేసి పూజలు చేసేస్తూ ఉంటే నేను చెప్పిన జ్ఞానం మీ దగ్గరికి చేరదనే ఉద్దేశంతో నేను ఇప్పుడు జేజెడ్ నైట్ అనేటువంటి ఒక స్త్రీ ద్వారా మీకు నా ఈ జ్ఞానాన్ని నేను మీకు బోధిస్తున్నాను. కాలాంతరంలో కాలాంతరంలో నేను నా రూపాన్ని మీకు నేను చూపిస్తాను. నేను ఏ రూపాన్నైనా ధరించగలను. నేను ఏ రూపాన్నైనా తీసుకోగలను. అలాంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యనే నేను మీకు బోధిస్తాను. మానవుడు ఈ భూమి మీద జీవించడం కోసం నికృష్టంగా జీవించాల్సినటువంటి ప్రాకులాడాల్సినటువంటి దుస్థితి వదిలిపెట్టి మనం ఏం చేస్తాం, మనం ఈ భూమి మీద జీవించాలంటే రకరకాలైనటువంటి ఆలోచనలు ఎన్నో చేస్తూ ఉంటాం. మనం నికృష్టంగా ఎవరెవరినో అర్థిస్తూ ఉంటాం. మనం అందరం కూడా నికృష్టంగా అంటే అర్థించేదాన్ని నికృష్టంగా అన్నాడు. నికృష్టంగా పాకులాడాల్సిన దుస్థితి వదిలిపెట్టి తన దివ్యత్వాన్ని, మీ యొక్క దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని గ్రహించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది కాబట్టి నేను మీకు చెప్పడానికి నేను ఇప్పుడు వచ్చాను. మీరందరూ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఈ భూమి అనేటువంటి దాని యొక్క వైబ్రేషన్ ని, ఎనర్జీని, దీని యొక్క వైబ్రేషన్ నేను ఆల్రెడీ పెంచేశాను. అందువల్ల మీరు ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు వినగలుగుతున్నారు.
అర్థం చేసుకోగలుగుతున్నారు, యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. మీరే దివ్యులు, మీరే శాశ్వతులు అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. మరి మాస్టర్స్ మరి సమయం అయిపోయింది. ఓకే మాస్టర్స్, మరి ఎవరన్నా అన్మ్యూట్ చేసుకోండి. మీలో ఎవరన్నా ఒకరు unmute చేసుకోండి. ఫ్రెండ్స్ అన్మ్యూట్ చేసుకోండి. యాక్సెస్ ఉంది. మాస్టర్స్ ఎవరన్నా అన్మ్యూట్ చేసుకోండి, ఒక్కరు మాట్లాడండి మాస్టర్స్. తర్వాత మళ్ళీ